అన్నింటికంటే విలువైనది జీవితం. కానీ ఆ జీవితాన్ని నడపాలంటే డబ్బు అనే ఇంధనం కావాలి. అయితే జీవితం కంటే డబ్బే విలువైపోతే అప్పుడే అసలైన ఆట మొదలవుతుంది. ఆ ఆట ఎంత క్రూరంగా ఉంటుంది, మనిషి ఎంత ఆటవికంగా మారిపోతాడు, ఆశతో ఊగిసలాడే మనిషి ఇక జీవితమే ఉండదనుకున్నప్పుడు ఎంత దుర్మార్గానికి దిగుతాడు, ఒకటి చావు మరొకరికి ఎలా వినోదంలా మారిపోతుంది అనే ఇటువంటి విషయాలు మనిషి అంతరాల్లోకి వెళ్ళి ఆ చీకటిని టార్చ్ చేసి చూపించిన సిరీస్ ఇది. స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూసేయండి. మరి ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం. ఇప్పుడు స్క్విడ్ గేమ్ సీజన్ 1 విన్నర్ చియాంగో జీ హున్ ఇలాంటి క్రూరమైన ఆటను అంతం చేయాలనే నిర్ణయానికి వస్తాడు. తన ప్రైజ్ మనీతో కావలసిన ఆయుధాలను సమకూర్చుకొని ఆ ఆటను ఆడించే నిర్వాహకులను గాలిస్తాడు. కానీ ఎంతకీ వారి జాడ కనిపించదు. దీంతో మళ్ళీ ఆ గేమ్లోకి ఆటగాడిగా వెళ్తాడు. ఆటలో ప్రవేశించిన తర్వాత అదును చూసుకుని నిర్వాహకులపై దాడి చేస్తాడు. అయితే అతడి ప్రయత్నం విఫలమవుతుంది. జీహూన్ కారణంగా పదుల సంఖ్యలో ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోతారు. ఇక్కడితో సీజన్ 2 ఆగింది. అలా దెబ్బతిన్న జీహూన్ తర్వాత గేమ్ ను ఎలా కొనసాగించిండు, సీజన్ 3 లోని మిగతా 3 ఆటలు ఎలా కొనసాగించిర్రు, చివరికి ఈ ఆటలో విజేతగా నిలిచింది ఎవరు, ఈ ప్రాణాంతకమైన ఈ ఆటకు ఎలాంటి ముగింపు దొరికింది అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే ఈ సిరీస్ ను చూడాల్సింది మనం. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఈ వెబ్ సిరీస్ ఊహకందని ట్విస్టులు, ఊహకందని ఎమోషన్స్ ను ఈ సిరీస్ లో అయితే పండి రెండో సీజన్ తో పోలిస్తే మూడో సీజన్ అయితే చాలా బెటర్ గా ఉంది. ఇప్పటి వరకు ఎవరైనా చూడకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి అయితే చూసే. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్లు, మూవీస్ కి సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తున్నాయి. మరి వాటి గురించి కనుక తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్. అలాగే నేను ఒక కొత్త ఛానల్ ని స్టార్ట్ చేసిన వ్లాగ్ ఛానల్. ఆ ఛానల్ కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్ ని విజిట్ చేసి ఛానల్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫైనల్ సీజన్ లో 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి గంటకు పైనే ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకుని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. 2 సీజన్లు ఫాలో అయిన వారు మూడో సీజన్ అయితే సింగిల్ సిట్టింగ్ లోనే చూసేస్తారు. అంత ఎంగేజింగ్ గా ఉంది ఫైనల్ సీజన్. ఫైనల్ సీజన్ లో కేవలం 3 ఆటలే ఉంటాయి. కానీ ప్రేక్షకుడు ఆటల సంగతి మర్చిపోతాడు. అక్కడి పాత్రలు వారి మనస్తత్వానికి కనెక్ట్ అయిపోతాడు. మనుగడ కోసం చేసే పోరాటంలో హ్యూమన్ సైకాలజీని దర్శకుడు ఆవిష్కరించిన తీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ తోనే తాళాలు కత్తుల ఆట మొదలవుతుంది. ఈ సిరీస్ ను ఎక్కువగా ప్లేయర్ నెంబర్ 4, 5, 6 జీహూన్ తోనే ఫాలో అవుతారు. సీజన్ 2 లో అతడికి తగిలిన దెబ్బ, తన కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటన జీహూన్ ని బాధిస్తుంది. మొదటి 2 ఎపిసోడ్లు ఇన్యాక్టివ్ గానే ఉంటాడు. ఈ 2 ఎపిసోడ్లలో మిగతా క్యారెక్టర్ సైకాలజీపై ఎక్కువ దృష్టి పెట్టిండు దర్శకుడు. ఇందులో తల్లి, కొడుకు, గర్భిణీ స్త్రీ, ప్లేయర్ 222, ట్రాన్స్జెండర్, డ్రగ్ ఆత్మలతో మాట్లాడే ప్లేయర్, ఈ పాత్రలన్నీ కావలసినంత డ్రామా క్రియేట్ చేసి మూడో ఎపిసోడ్ లో ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ తో ప్లేయర్ నెంబర్ 4, 5, 6 మళ్ళీ యాక్టివ్ గా ఆటలోకి వచ్చారు. నవజాత శిశువును చివరి వరకు కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. అక్కడి నుంచి ఈ గేమ్ మరో స్థాయికి వెళ్తుంది. నిజానికి పాపను కూడా ఆటలో భాగం చేయడం మాటల కందని విషాదమనే చెప్పొచ్చు. కానీ దర్శకుడు మనుషుల్లోనే చీకటిని ధైర్యంగా చూపించడానికి వెనకడుగు వేయలేదు. 222 ప్లేయర్ పాప చుట్టూ ఒక ఎపిసోడ్ నే రాసిండు దర్శకుడు. అది ఈ గేమ్ ఫినిష్ చేయడానికి మంచి లీడ్ అయ్యింది. ఇక ఫ్రంట్ మ్యాన్ క్యారెక్టర్ ని కూడా బాగా డీల్ చేసిండు. ఆట స్థలాన్ని పసిగట్టడానికి డిటెక్టివ్ పాత్ర చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి. కానీ ఆటలో రెబల్ గా మారిన ఓ అమ్మాయి పాత్ర అంత కనెక్టింగ్ గా ఉండదు. ఫైనల్ గేమ్ లో ఆట కన్నా కూడా ఎమోషనల్ డ్రామాపై ఎక్కువ దృష్టి పెట్టిండు. ఆట ముందుకు సాగాలంటే ఎవరో ఒకరిని బలి ఇవ్వాల్సిందే. ఈ క్రమంలో పసిబిడ్డను చంపడానికి ప్రయత్నించడం, ప్లేయర్ 456 దాన్ని అడ్డుకోవడం, అప్పటికప్పటికే మారిపోయే మనుషుల మనస్తత్వాలను ప్రతిబింబించేలా సన్నివేశాలు తీర్చిదిద్దిన విధానం అయితే మెప్పిస్తుంది. ఎవరు ఊహించని విధంగా ఫైనల్ సీజన్ అయితే స్క్విడ్ గేమ్ ను ముగించిన తీరు మెప్పిస్తుంది. గేమ్ లోని కీలక పాత్రలకు న్యాయం చేస్తూ సాగే చివరి ఎపిసోడ్ అలరిస్తుంది. స్క్విడ్ గేమ్ ఇంకా కొనసాగుతుందని మనకు చివరిలో చూపించారు. స్క్విడ్ గేమ్ సీజన్ 2 లో బతికి ఉన్న పాత్రను ఇందులోనే కొనసాగించిండు దర్శకుడు. మొదటి 2 సీజన్లతో పోలిస్తే జీహున్ అలియాస్ ప్లేయర్ నెంబర్ 4, 5, 6 పాత్రను సెటిల్ గా తీర్చిదిద్ది. ముఖ్యంగా అన్ని చావులు చూసిన తర్వాత వచ్చే స్థిత ప్రజ్ఞత ఆ పాత్రలో కనిపిస్తుంది. అదే సమయంలో బిడ్డ ప్రాణాలను కాపాడడానికి ఎంతకైనా తెగించే సాహసము కనిపిస్తుంది. ఆ పాత్రకు కనెక్ట్ అయిన ప్రేక్షకుడు చివరి వరకు భావోద్వేగానికి గురవుతాడు. ఒక పాత్ర ఎమోషన్ పంచితే మరో పాత్ర వినోదాన్ని, ఇంకో పాత్ర మోసం, ద్రోహాన్ని ప్రవర్తిస్తూ అత్యంత సాంకేతికంగా ఈ సిరీస్ అయితే చాలా బాగుంటుంది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే డబ్బు కోసం మనిషి ఎంతకైనా దిగజారుతాడనే విషయాన్ని ఒకవైపు, అదే డబ్బుతో సాటి మనిషిని జంతువుల కన్నా హీనంగా చూసే ప్రపంచం మరోవైపు, ఈ రెండింటిని ఒకే వేదికపై ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. మేము గుర్రాలం కాదు మనుషులం అంటూ జీహున్ పలికే చివరి డైలాగ్ మరింత భావోద్వేగానికి గురి చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో ఎంచక్కా చూసేయచ్చు. ఇంకెందుకు
ఇంకెందుకు ఆలస్యం, వీలుంటే టైం ఉంటే ఇప్పుడే చూసేయండి ఈ వెబ్ సిరీస్. సో ఫ్రెండ్స్, ఇది స్క్విడ్ గేమ్ సీజన్ 3కి సంబంధించిన రివ్యూ. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.